వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమా. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ పేపర్ గురించి, సివిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది చూద్దాం. మనకి సివిక్స్ టోటల్ గా ఎన్ని మార్క్స్ అంటే 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 100 మార్క్స్ కి మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేసి 3 సెక్షన్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇస్తాడు. తర్వాత సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం సెక్షన్ ఏలో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఎన్ని మార్క్స్ కి అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ సెక్షన్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్. ఇక్కడ 2 క్వశ్చన్లు రాశాను నేను, నేచర్, స్కోప్ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మనకి యాక్చువల్గా అడిగేది ఏంటి అంటే డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అనొచ్చు. లేదు అంటే కనుక డిఫైన్ పొలిటికల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్ 2 కలిపి ఇవ్వడు, విడివిడిగా ఇస్తాడు. కానీ ఆ 2 క్వశ్చన్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ లేకుండా మనకి పేపర్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ నేషనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అన్నప్పుడు ఈ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐడెంటిఫై ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై డెమోక్రసీ, రైట్ అబౌట్ ది డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అన్నప్పుడు వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, డిస్కస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. పాయింట్ ఆఫ్ వ్యూ 5 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. 3 into 10 30 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ బి గురించి చెప్దాం, 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి సెక్షన్ బిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి ఏమున్నాయి అనేది చూద్దాం. మనకి సెక్షన్ బిలో టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తే 8 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 8 into 5 40 మార్క్స్ అనేది వస్తుంది. కాబట్టి సెక్షన్ బిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సెక్షన్ బి 5 మార్క్స్ అని పెట్టుకున్నాం. వీటిలో కొన్ని తీసుకున్నాం మనం, ఆ కొన్ని ఏంటి రిపీటెడ్ గా వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్. వాట్ ఆర్ ది అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అనొచ్చు, దీన్ని వాట్ ఆర్ ది 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అని కూడా అడగచ్చు. కాబట్టి ఎలా ఇచ్చినా కూడా ఆ 2 క్వశ్చన్లు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్ అనొచ్చు, లేదంటే స్టేట్ అండ్ గవర్నమెంట్ అనొచ్చు, లేదు అంటే స్టేట్ అండ్ సొసైటీ అని కూడా అనొచ్చు. ఆ క్వశ్చన్ 3 రకాలుగా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఆ టాపిక్ క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం మనకి స్టేట్ అండ్ అసోసియేషన్ కానీ స్టేట్ అండ్ గవర్నమెంట్ కానీ ఇస్తాడు. 5 మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీగా ఏదో ఒక కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈజ్ ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ లా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 టైప్స్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ పొలిటికల్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ది వేరియస్ ఫేజెస్ ఆఫ్ నేషనలిజం. నెక్స్ట్, హౌ సిటిజన్షిప్ ఈజ్ లాస్ట్. ఈ క్వశ్చన్ మనకి ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ సెక్యులర్ స్టేట్ అండ్ థియరటిక్ స్టేట్. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ గానే వస్తుంది. ఇలా ఓవరాల్ గా నేను 10 క్వశ్చన్స్ తీసుకున్నాను. వీటితో పాటు ఇంకా అడిషనల్ గా మీరు కొన్ని క్వశ్చన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. 5 మార్క్స్ లో కొంచెం ఎక్కువగానే చదువుకోవాలి, 2 మార్క్స్ కూడా ఎక్కువగానే చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మనం గెస్ట్ చేసినవి ఈ 10 క్వశ్చన్స్ ఇచ్చేస్తాడని చెప్పలేము. అలాగే ఎగ్జామ్లు ఇచ్చేది టోటల్ గా 12 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్లు కొన్ని మాత్రమే తీసుకున్నాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని వదిలిపెట్టకుండా అన్ని చదవాల్సి ఉంటుంది. ఇంకా వీటితో పాటు నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ సి లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ గా 20 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 15 into 2 30 మార్క్స్ అనేవి సెక్షన్ సి నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది కొన్ని తీసుకున్నాం, రిమైనింగ్ నెక్స్ట్ ఇంకా ఉన్నవి కూడా తీసుకున్నాం. ఫస్ట్ ఉన్న క్వశ్చన్ 2 మార్క్స్ లో ఏంటి అంటే రైట్ అబౌట్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ న్యాచురల్ లా.
Next one, what do you mean by civil liberty? Next, what does term just soil mean? Next, what do you mean by theocracy? Next, rule of law. Next one, write the meaning of aristocracy. Next one, define justice. Next, define citizenship. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఎన్ హెలెన్? ఇలా 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 10 కంటిన్యూషన్. ఇంతకుముందు మనం 10 క్వశ్చన్స్ చెప్పాం, ఇప్పుడు కంటిన్యూషన్ 11th క్వశ్చన్ చూద్దాం. మెన్షన్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, న్యాచురల్ రైట్. న్యాచురల్ లా వేరు, న్యాచురల్ రైట్ వేరు. నెక్స్ట్, రైట్ ఎనీ 3 సోర్స్ ఆఫ్ లా. మనకి 5 మార్క్స్ లో కూడా ఉన్నాయి. 5 మార్క్స్ లో క్వశ్చన్స్ కూడా ఇక్కడ 2 మార్క్స్ లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మనకి 5 మార్క్స్ కి సరిపడా మ్యాటర్ రాయాలి. 2 మార్క్స్ ఇచ్చినప్పుడు 2 మార్క్స్ రిలేటెడ్ గా చిన్నగా రాయాల్సి ఉంటుంది, మీనింగ్ వచ్చే విధంగా. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. డిఫైన్ జస్టిస్ అనొచ్చు, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనొచ్చు, ఇంకా జస్టిస్ రిలేటెడ్ గా చాలా ఉన్నాయి 2 మార్క్స్, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్, మెన్షన్ 2 డెఫినేషన్స్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ వన్, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. నెక్స్ట్, how many organs of government? Next question, what are the types of secularism? Next, what is enacted constitution? Define constitution అనొచ్చు. ఒకే టాపిక్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఆ క్వశ్చన్స్ చూడాలి. 2 మార్క్స్ లో మనం ఇచ్చింది 19 క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 20 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మీరు వీటితో పాటు ఇంకా అడిషనల్ గా కొన్ని క్వశ్చన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 2 మార్క్స్ లో మనం గెస్ట్ చేసిన అన్ని కరెక్ట్ గా యాస్టీజ్ గా వచ్చేయడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి, రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది.